దేవుని యొక్క కరుణ, కృప, జాలి, దయను బట్టి దేవుడు మనందరినీ కాపాడి మరొక ఆదివారాన్ని మనకు అనుగ్రహించి దేవుని సన్నిధిలో చేరి వాక్యాన్ని ధ్యానించడానికి, అలాగే ఆయన స్తుతించి ఆరాధించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా, సైన్యములకు అధిపతి అయిన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వలోకాలను కలిగించి అందులో భూగోళాన్ని నరులకు నివాసయోగ్యంగా పెట్టి మాకు అవసరమైన సమస్తాన్ని మీరు భూమి మీద సమకూర్చి వాటినన్నిటినీ అనుభవిస్తూ మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి మీ కార్యక్రమాల్లో పాల్గొంటూ తిరిగి మీ దగ్గరికి చేరటానికి మీరు ఏర్పాటు చేసిన ప్రణాళిక మీ కుమారుడి ద్వారా ఎంతో అద్భుతం, గొప్పది నాయన. ఆ ప్రణాళికలోని భాగంగా క్రీస్తు ద్వారా మీ పిల్లలుగా తీర్చబడిన మేము సమాజముగా కూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ జ్ఞానవాక్కులు నేర్చుకొని మిమ్మల్ని ఘనపరచడానికి, మీ సువార్తను ప్రకటించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మరొక దినములో కూడా మమ్మల్ని బతికించుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చారు. అందును బట్టి స్తోత్రాలు. ఇంకా మరికొన్ని విషయాలు మేము నేర్చుకొని భక్తిలో ఎదగటానికి మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మా అందరికీ ప్రసాదించమని బోధిస్తున్న నన్ను మరుగుపరిచి మీ ఆత్మ సహాయముతో నన్ను నడిపించి మీ పిల్లలకు అర్థమగు రీతిలో బోధించే సామర్థ్యాన్ని ప్రసాదించమని, కల్పన కథల వలన కానీ వాక్చాతుర్యంతో కానీ బోధించక వాక్యాన్ని సరిగా విభజించి బోధించే సామర్థ్యాన్ని అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. భక్తులలోని భక్తిహీనత వారికి పరలోక రాజ్యాన్ని ఇస్తుందా అనే అంశం మనం ఆలోచిస్తూ ఉన్నాం. అందులో ఈరోజు తిమోతి పత్రిక, తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు గారు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలోని మొదటి మాటను మనం చదువుదాం. గడిచిన వారు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు మనం నేర్చుకున్నాం. ఈరోజు 5వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండము. తిమోతి గారికి పౌలు గారు రాస్తూ ఎలాంటి వారికి విముఖుడవై ఉండమన్నాడు? పైకి భక్తిగా కనపడతారు కానీ దాని శక్తిని ఆశ్రయించని వారికి విముఖుడుగా ఉండు. ఈ వాక్యాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం అమలుపరుచుకుంటే ఇప్పుడు ఒకరితో ఒకరు కలిసి ఉండే పరిస్థితి లేదు. ఎందుకు? అందరూ పైకి భక్తులే. అలాంటి వారికి దగ్గరగా ఉండమన్నాడా, విముఖుడుగా ఉండమన్నాడు? విముఖుడు అంటే ఎవరితో ఎవరు కలిసి ఉండే పరిస్థితి లేదు. అందరూ దొంగలే కాబట్టి కదా. దొంగలు ఊళ్ళు దోచుకున్నట్టుగా వేషధారణతో ఉన్న భక్తి ఈరోజు సమాజంలో కనపడుతుంది. సమాజంలో భక్తి అంటే ఏంటి? సమాజంలో భక్తి అంటే ఏంటి? భక్తులు అని ఎవరిని అంటారు? క్రైస్తవులనే తీసుకుందాం, మిగతా వాళ్ళ గురించి ఎందుకు. క్రైస్తవుల్లో భక్తులు అని ఎవరిని అంటారు? బైబిల్ కనపడాలి, చర్చికి రావాలి, వైట్ అండ్ వైట్ వేయాలి, ఇంకా ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, కానుక వేయాలి, ఇంకా అప్పుడప్పుడు బజార్లో అడుక్కునేవాళ్ళు కనపడితే చిల్లర వేయాలి, ఇంకా పండగలు వచ్చినప్పుడు కొత్త బట్టలు కొనుక్కోవాలి, ఇల్లు డెకరేషన్ చేసుకోవాలి, స్టార్ పెట్టాలి, ఇంకా చెప్పండి, అప్పుడప్పుడు ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన పెట్టించుకోవాలి. ఇవి భక్తి అంటారు. అంతేనా? ఎవరి దృష్టిలో ఇది? లోకం దృష్టిలో. వీళ్ళు భక్తులు, క్రైస్తవులు, చర్చికి పెడతారు, మహాభక్తులు అనుకుంటుంది లోకం. వాక్యం అలా చెప్పట్లా. వాక్యం ఏం చెప్తుంది? భక్తి అంటే వాక్యం చెప్పే అర్థం ఏంటి? దేవుడు ఏం చెప్తున్నాడు? భక్తి అంటే దేవుని దృష్టిలో భక్తి.
చూడండి, యాకోబు పత్రిక 1:27, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను, అంటే దిక్కులేని పిల్లల్ని విధవరాండ్ని వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శిస్తే భక్తుడైపోతాడా? అంతేనా? ఆ సందర్భంలో అవి రెండే రాశాడు యాకోబు గారు. అవి రెండు చేస్తే భక్తులమా? దాని కింద ఒక మాట ఉంది, ఇహలోక మాలిన్యము. అంటే లోకంలో ఏముంది? మాలిన్యం ఉంది. అంటకుండా ఉండాలంటే, కాపాడుకోవాలంటే అవి అంటించుకోకూడదు. అంటే లోకస్తులు చేసే పని క్రైస్తవులు చేయకూడదు. చేస్తే లోకస్తులు చేసే పని అంటే వాళ్ళు అన్నం తింటారు, మనం కూడా తింటే తప్ప అనుకోకండి. మళ్ళీ వాళ్ళు బట్టలు కట్టుకుంటారు, మేము కట్టుకుంటా అంటే కట్టుకునే బట్టల్లో కాస్ట్లీ తేడా ఉంటుంది, ధరించే నగల్లో డబ్బులో ఖరీదులో తేడా ఉంటుంది, ఇంకా తినే ఆహారంలో తేడా ఉంటుంది. ప్రతి విషయంలో లోకస్తుల్లాగా ఉండకూడదు. అప్పుడు లోకమాలిన్యం మనకి అంటదు. ఆ రెండేనా భక్తి అని అంటే, మరొక భక్తుడు చెప్తున్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి ప్రియులారా. ఇటాలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు కైసరేలో ఉండెను. భక్తిపరుడు అంట ఇతను కదా. ఇతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు, అంటే భక్తుడు అంటే ఎలా ఉండాలి? ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం ఒక్కడే ఉంటే సరిపోదు, ఇంట్లో వాళ్ళని కూడా భక్తులుగా మార్చాలి. లూదియా కదా, ఈ లూదియా కాదు, ఏం చేసింది? పౌలు గారి వాక్యం విని ఇంటికి తీసుకెళ్ళింది, ఇంటి వారందరితో వాక్యం చెప్పించి ఇంట్లో వాళ్ళని మార్చుకుంది. జైలు అధికారి, చెరసాల అధికారి పౌలు గారి వాక్యం విన్నాడు, అర్ధరాత్రి ఇంటికి తీసుకెళ్ళాడు, ఆయన గాయాలు కడిగాడు, ఆయన ద్వారా ఇంట్లో వాళ్ళకి వాక్యం వినిపించాడు. అందరు కలిసి అర్ధరాత్రే బాప్తిసం పొందారు. అంటే భక్తులు అంటే ఏం చేయాలి? ఇంటి వారందరితో కలిసి దేవుని యెడల భయము భక్తి కలిగి ఉండాలి. అది భక్తుడు అంటే. ఇంకా చెప్తున్నాడు, భక్తుడు అంటే ప్రజలకు బహ ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడై ఉండాలి. ప్రార్థన ఎల్లప్పుడూ చేయాలి, అప్పుడప్పుడు కాదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా ఏం చేయాలి? ప్రజలకు అప్పుడప్పుడునా ఎప్పుడునా ఎల్లప్పుడూ బహుధర్మం. ఇందాక యాకోబు పత్రికలో ఏం చదివాం? దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బంది వచ్చినప్పుడు పరామర్శించడం భక్తి. కానీ ఇక్కడికి వచ్చేసరికి బహుధర్మ కార్యాలు చేయాలి. బహుధర్మ కార్యాలు అంటే ఎప్పుడు చేయాలి? ఏమంటే ఇంతమందికి సహాయం చేయటానికి మనకి ఎక్కడదండి? మన కెపాసిటీ చిన్నది కదా. తక్కువ కెపాసిటీ ఉన్న మనకి, పేదలైన మనకి అంత మందికి ధర్మం చేయటం, ఇబ్బందుల్లో ఉన్న విధవరాలని, దిక్కులేని పిల్లల్ని పరామర్శించడానికి సామర్థ్యం సరిపోతుందా అంటే అదే ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం. భక్తిలో శక్తి ఉందంట. భక్తిలో ఏముంది? ఏమంటే భక్తిలో శక్తి ఉందని ఎవరికైనా తెలుసా? భక్తిలో ఏముందంటే ఏదో వస్తుంది, దేవుని వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, ఇంకా రోగాలు తగ్గుతాయి, ఇంకేమొస్తుంది? కలిసి వస్తుంది, కోర్టులో ఉన్న సమస్యలు. ఈ చిన్నవి ఆలోచిస్తున్నాం కానీ భక్తిలో శక్తి ఉంది. ఎందుకు? భక్తి ఎవరి గురించి చేస్తున్నాం? దేవుడి గురించి చేస్తున్నాం. దేవుడికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? సర్వశక్తిమంతుడు కదా. ఆయన ఎవరు? సర్వశక్తిమంతుడు. అంటే ఇంకా అంతకు మించిన శక్తి ఏది లేదు. భక్తి అంటే మనకు అర్థం అవ్వట్లేదు. భక్తి అంటే ఏదో వచ్చాము, నమ్ముకున్నాము, ఏదో చెప్పారు పాస్టర్ గారు, బాప్తీసం పొందాం, మళ్ళీ మన దైనందిన జీవితంలో రొటీన్గా వెళ్ళిపోవటం అనుకుంటున్నాం. అది పైకి భక్తి కలిగి ఉండటం. అది ఈరోజు మనం అందరం పైకి భక్తి కలిగిన వారంగా ఉన్నాం, కానీ భక్తిలోని శక్తిని ఆశ్రయించని వారై ఉన్నాం. ఆశ్రయించటం అంటే
ఆ భక్తి ఎలా ఉండాలంటే దేవుడు తప్ప నాకు ఇంకేది వద్దు, దేవుడు తర్వాతే ఏదైనా అనే స్థాయిలో ఉండాలి భక్తి. అది ఆశ్రయించడం అంటే, దేవుడిని ఆశ్రయించడం అంటే దేవుడి మీద ఆధారపడటం. దేవుడు కోరుకుంది అదే, దేవుడు భక్తి అంటే అదే. కానీ దేవుడు మీద ఆధారపడే మనుషులు ఈరోజు సమాజంలో కనపడలేదంటే. భక్తి అంటే దేవుడు ఉన్నాడు, మనం చూడలేదు, ఈ ప్రకృతిని చేశాడు, ఈ ప్రకృతిలో సమస్తాన్ని నా కోసం పెట్టాడు, ఈ ప్రకృతిలో గాలి దేవుడిస్తే పీలుస్తున్నాను, ఆహార పదార్థాలు దేవుడు భూమికి పండే గుణాన్ని పెడితే అది పండిస్తే నేను తింటున్నాను, ఇన్ని రకాల రంగులు, ఇన్ని రకాల రుచులు, ఇన్ని రకాల వాసనలు, ఇవన్నీ దేవుడు నా కోసమే కలిగించాడు. ఇవి కాక నేను నేర్చుకోవటానికి, చేసుకోవటానికి, అనుభవించటానికి కావలసిన సమస్త పదార్థాలు భూమి లోపల నా పాదాల కింద పెట్టాడు. ఆయనే నన్ను బతికిస్తున్నాడు, ఆయనే నన్ను పోషిస్తున్నాడు. అసలు ఇవన్నీ అనుభవించటానికి కావలసిన తెలివితేటలు కూడా దేవుడే నాకు ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చింది కాక నేను వీటిలోనే నిమగ్నం అయిపోయి వీటినే అనుభవిస్తూ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి అపరాధిగా, పాపిగా మారిపోయిన తరుణంలో ఆయనే నా గురించి ఆలోచించి తన కృప ద్వారా తన కుమారుణ్ణి నీ కోసం నా కోసం భూమి మీదకు పంపించి ఆయన బలిపశువుగా అందరి ముందు చిత్రవదలు, హింసలు పెట్టి చంపితే ఆ చావును కూడా ఆయన లెక్క చేయకుండా, చంపిన వారిని దూషించకుండా క్షమించి వాళ్ళని మన పాపాలు తన మీద మోసుకొని మనల్ని పరిశుద్ధులుగా తీర్చి పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. ఎంత గొప్ప దేవుణ్ణి నేను ఎలా విడిచిపెడతాను? ఇంత సహాయం చేశాడు, నేను అడగకుండానే ఇవన్నీ నాకు చేసిన దేవుడు ఇప్పుడు ఆయన కుమారుడుగా, కుమార్తెగా నేను తీర్చబడితే నాకు కావలసినవన్నీ అవి ఆయన ఇవ్వడా అనే విశ్వాసం మనకు ఉన్నప్పుడే భక్తిలోని శక్తిని మనం ఆశ్రయించిన వారం అవుతాం. కానీ దేవుడి మీద ఆధారపడే భక్తులు కనపడలేదు. ఎంత పెద్ద సంఘం చూడండి, ఏ సంఘం అన్నా చూడండి, దేవుడి మీద ఆధారపడలేదు, మనుషుల మీద ఆధారపడుతున్నారు. ఎంత అంటే వీళ్ళ భక్తి ఏ స్థాయిలో ఉందో ఆలోచిస్తే నాకు చాలా బాధేస్తుందండి. కేవలం మనుషుల మీద ఆధారపడుతున్నారంటే వీళ్ళు దేవుడి మీద ఆధారపడల. దేవుడిని మనం ఎందుకు ప్రేమించాలి చెప్పండి? నన్ను ప్రేమించండి, ప్రేమించండి అన్నాడా? చెప్పండి. దేవుడిని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఆయన ప్రేమించమల్లా. ఆయన ప్రేమించడం అంటే నీ తోటి వాడిని ప్రేమించు అన్నాడు. నన్ను ప్రేమించు అన్నా. నన్ను ప్రేమించు అంటే నాకు ఇవ్వండి అన్నా, నాకు ఇవ్వండి అన్న దానిలో ఉద్దేశం ఏంటంటే నా పరిచర్య చేస్తున్న సేవకులు బతకటానికి దశమ భాగాలు ఇవ్వమన్నాడు పాత నిబంధనలో. సేవకుల్ని పోషించటానికి, సేవకులు గొప్పగా ఉద్ధరించడానికి కాదు, వాళ్ళని బ్రతికించడానికి నాకు ఇవ్వండి అన్నాడు. ఆయన పేరు వాడాడు అంతే. దేవుడికి మనం ఏమి ఇవ్వగలం చెప్పండి? ఏమన్నా ఇవ్వగలవా? ప్రకృతిలో ఉన్నవన్నీ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన దాంట్లో కొంచెం తీసి ఆయనకిచ్చి నేను దేవుడికి ఏదో ఇచ్చాను అనుకుంటే ఎంత అవివేకులో. దావీదు గారికి అర్థమైంది ఆ విషయం. ఏమన్నాడు దావీదు గారు? ఒకసారి దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం చూడండి, 13వ వచనం నుండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం. అసలు ఆయన ఎంత తగ్గించుకున్నాడు, ఇవన్నీ నీవే నాయనా అని దేవుడికే ఆపాదిస్తున్నాడు చూడండి. అది భక్తిలోని శక్తి అంటే. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము అంటే చాలా ఇచ్చారు. దావీదు గారు ఇచ్చాడు. దావీదు గారు ఇవ్వగానే ఆ దేశ ప్రజలు, ప్రధానులు కూడా దేవుని పరిచర్య చేయటానికి లేదా మందిరం నిర్మాణం చేయటానికి చాలా ధనాన్ని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ఆ ఇచ్చే సామర్థ్యం నువ్వే మాకు ఇచ్చావంటున్నాడు. ఇదిగో ఈ ప్రకారము మనఃపూర్వకంగా అంటే మా ఇష్టపూర్వకంగా, మా బుద్ధి మాకు ఇష్టమయ్యి మేము మనఃపూర్వకంగా, మనస్ఫూర్తిగా ఇస్తున్నాము. ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు మేము ఎంత మాత్రం పోరమో మా జల్లు ఎంత మాత్రం అంటే నువ్వు నీ పని కోసం మేము ఇవ్వటానికి మాకు ఇష్టమైంది, ఇష్టపూర్తిగా మేము ఇవ్వటానికి మేము ఎంత మాత్రం పోవాడు, నాతో ఉన్న ఈ ప్రజలు ఎంత మాత్రం పోవాడు. సమస్తమును అంటే మేము ఇచ్చేది నీవు మాకు ఇస్తే ఇచ్చాం. అర్థమైందా? ఇది మనం ఇచ్చామంటే, రూపాయి ఇచ్చామంటే దేవుడు ఇస్తే కదా ఇచ్చాం. దేవుడు ఇవ్వకపోయినా ఇవ్వగలవా?
ఇది దేవుడిచ్చాడనే ఫీలింగ్ ఎవరినో నన్ను ఉందా? నేను కష్టపడి సంపాదించుకున్నా అనే ఫీలింగ్ ఉందా? ఆ బొలోరో కొని నెల దాటింది కదా, కొద్ది మంది ఇచ్చారు. 4,25,000 అయింది సుమారుగా మొత్తం దానికి అయిన ఖర్చు. అంటే ఇవ్వట్లేదా దేవుడు? మీకేమి ఇవ్వట్లేదా? ఈలోపు ఎంతమంది ఎంత బంగారం కొనుక్కున్నారు, ఎన్ని బట్టలు కొనుక్కున్నారు, ఎన్ని రకాల వెరైటీ తిండ్లు తిన్నారు, ఎన్ని జల్సాలు చేశారు, ఎన్ని పార్టీలకు వెళ్ళారు, ఎన్ని పిక్నిక్లకు వెళ్ళారు, ఎన్ని సరదాలు తీర్చుకున్నారు. ఎవరిచ్చిన సొమ్ము ఇదంతా? దేవుడిచ్చిందా? మీరు కష్టపడి సంపాదించుకున్నారు అనిపిస్తుందా? మేం కష్టపడి సంపాదించుకున్నాం, మా డబ్బు మా ఇష్టం, ఇస్తే ఇస్తాం లేకపోతే లేదు. అడగకూడదు, ఇక్కడ అడుక్కునే పరిస్థితి లేదు. సంఘం కాబట్టి, సంఘ బాధ్యతలు అందరికీ అవసరం కాబట్టి అనౌన్స్ చేస్తాం. బయటికి వెళ్ళదు ఇక్కడ అనౌన్స్మెంటు, బయట వాళ్ళ దగ్గర వెళ్ళి అడుక్కునే పరిస్థితి లేదు. సంఘము అది అందరి బాధ్యత, సంఘ పరిచర్యకు ఉపయోగపడేది కాబట్టి ఇచ్చేవాళ్ళు ఇవ్వండి, లేనివాళ్ళు లేవండి అని చెప్పి అనౌన్స్ చేసాం. కానీ కొద్దిమంది, కొన్ని హస్తాలు మాత్రమే దానికి అలా చేతులు చేసినాయి, కానీ మిగతా హస్తాలు వెనక్కి అంటే దేవుడు ఇవ్వట్లా మీకేమి కదా. దావీదు గారు ఏమంటున్నాడు? ఈ సామర్థ్యం నీ పనికి ఇవ్వటానికి ఈ సామర్థ్యం మాది కాదు, నీ వల్లనే మాకు వచ్చింది. నా జనులు ఎంత మాత్రపు వాడు, నేను ఎంత మాత్రపు వాడును అని కింద ఏమంటున్నాడు? సమస్తమును నీ వల్లనే కలిగిన కదా, నీ సంపాద్యములో అంటే దేవుడు సంపాదిస్తున్నాడా? దేవుడు ఏం పని చేస్తున్నాడు సంపాదించడానికి? నీ సంపాద్యం. అంటే ఈరోజు నువ్వు రెక్కలు మొక్కలు చేసుకొని సంపాదించిన సంపాదన నీది కాదా, దేవుడిదా? నిజంగా గుడ్ల మీద చేసుకొని చెప్పండి, ఈ సంపాదన నీదా దేవుడిదా? ఊరికి నోటితో మాట్లాడతారు, పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు మందిరంలో కూడా. దేవుడిదా మీదా? మరి దేవుడిదైతే అంత మీ దగ్గర ఉందేంటి? దొంగోళ్ళు కదా. దేవుడిదంట, దేవుడిది దేవుడికి ఇవ్వాలా? ఇస్తున్నారా? ఇవ్వట్లా. దేవుడిదంట. నీ సంపాద్యంలో కొంత మేము, ఈ సంపాదన అంతా దేవుడిదంట. ఎందుకు దేవుడిది అన్నాడంటే దావీదు గారు, ఈ శక్తి సామర్థ్యాలు ఇచ్చింది దేవుడు, తెలివిగా ఆలోచించే ఆలోచన విధానాలు ఇచ్చింది దేవుడు, కష్టపడే రెక్కలు మొక్కలు చేసుకునే కష్టపడే ఆ శక్తిని ఇచ్చింది దేవుడు. ఇది ఇవ్వలేదనుకోండి, నీ కాళ్ళు చేతులు చచ్చుబడి అనుకోండి, ఏం సంపాదిస్తాం? లేదు, కాళ్ళు చేతులు బాగుండి బుర్ర పని చేయలేదనుకోండి, సంపాదించగలవా? ఎన్ని ఐడియాలు వేస్తారు, ఎన్ని ప్లాన్లు వేస్తారు, ఎన్ని ప్రణాళికలు వేసి సంపాదన కోసం కష్టపడుతున్నారు. ఈ కష్టం వెనుక కారకులు ఎవరంటే దేవుని శక్తి. అంత శక్తివంతుడైన దేవుడు నీకు శక్తి సామర్థ్యాలను ఇచ్చి, సంపాదించే తెలివితేటలో కష్టపడే శరీర అవయవాలు ఇచ్చి కష్టపడి సంపాదించండి అంటే, సంపాదన మాది అంటున్నాం తప్ప నీది అంటలా. గొర్రెలు కాసుకునే దావీదు గారు, నీ సంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చాము అంటే, శక్తి అంతా దేవుడిదే, ఆ శక్తిలో కొంత దేవుడు మాకు ఇస్తే ఆ శక్తితో మేము బయటికి వెళ్ళి, ఆయన ఆ రోజు యుద్ధాలు చేసి సంపాదించాడు. ఆయన ఏం చేశాడు? యుద్ధాలు చేసి కొల్ల సొమ్ము దోచుకొచ్చి సంపాదించాడు. అంతకుముందు గొర్రెలను కాసుకుంటూ సంపాదించాడు. ఈ సంపాదన అంతా నీదంటున్నాడు, దేవుడు సంపాదించాడంట. దేవుడు ఎలా సంపాదించాడు? మనను కలిగించి, మనకు శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ఇచ్చి సంపాదించడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి సంపాదిస్తున్నాం. ఇది ఇవ్వకపోతే అంటే దేవుని శక్తి ఏంటో దావీదు గారికి అర్థమైంది. అదే అంటున్నాడు, చదవండి ఆ మాట 14. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు మేమెంత మాత్రపు వాడను, నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వల్లనే కలిగెను కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. నీ సంపాద్యం అంటే దేవుడు సొంతంగా సంపాదించిన సంపాదన అంటే ఇది. మనమేమనుకుంటాం? నా సొంత సంపాదన అనుకుంటాం. అక్కడే భక్తి ఉందా లేదా అర్థమైపోతుంది కదా.
భక్తి మనకు ఉందా లేదా? ఎందుకంటే శక్తి మనకు అర్థం కాల. భక్తిలో ఇంత పవర్ ఉందా? భక్తిలో ఉన్న పవరు దేనిలో లేదండి. భక్తిలో అంత శక్తి ఉంది. ఆ శక్తి అర్థం కావట్లేదు మనకి. చాలా చిన్నగా చూస్తున్నాం భక్తి అంటే. ఏదో వెళ్ళాం వచ్చాం అంతే, అయిపోయింది. స్త్రీల కొడుకు చాలామంది రావట్లేదు, ఎందుకంటే శక్తి అర్థం కాలేదు. బతుకున్నంతకాలం పిల్లలు పుడతారు, చదువుతారు, వాళ్ళు తిండి తిప్పలు తినాలి, పడుకోవాలి, లేవాలి. ఇక దీనికే జీవితాన్ని కేటాయిస్తే మరి భక్తి ఎప్పుడు, పరలోకం ఎప్పుడు వచ్చింది? పరలోకం వచ్చింది అంటారా? భూమి మీద ఈ చదువు కోసం, తిండి కోసం, నిద్ర కోసమే దేవుడు బతికిచ్చాడా? చాలామందికి భక్తి అర్థం కావట్లా. పిల్లలు ట్యూషన్లు ఉన్నాయని, చదువులు ఉన్నాయని, ఉద్యోగాలని, అదని ఇదని భక్తిని మానేస్తున్నారు. భక్తిని చాలా చీపుగా చిన్నచూపు చూస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. అంటే వీళ్ళకి భక్తి అర్థం కాలేదు, నాకు అర్థం అవుతుంది, ఏమైనా చెబితే అలుగుతారు. ఇది ఒకటి ఉంది అందరిలో. భక్తిలోని శక్తి అర్థమైతే దేవుడు తప్ప తర్వాత నాకు ఇంకేది ఇంపార్టెంట్ కాదు. నాకు పరలోకాన్ని ఇచ్చే దేవుడు, నన్ను పుట్టించిన దేవుడు, నన్ను బతికిస్తున్న దేవుడు, నన్ను పోషిస్తున్న దేవుడు, దేవుడు తలుచుకుంటే కుక్కలు చింపిన బిస్తరైపోయింది నా బతుకు అనే ఆలోచన తెలియట్లేదండి, మనకు అర్థం కావట్లేదు. దేవుడు చూస్తూ చూస్తూ అలా ఉన్నాడు కాబట్టి మనలాంటి మనిషే, ఆయన కూడా ఏం చేయలేని చేతగాని వాడుగా అనుకుంటున్నాం. కానీ ఆయన తలుచుకుంటే కోటీశ్వరులు సైతం కుక్కల చేత కనిపించి చంపగలడు. పెద్ద పెద్ద కోటీశ్వరులు సైతం చిటికలో చనిపోతున్నారు. ఎలా చనిపోతున్నారో అర్థం కాని పరిస్థితి. ఎంత డబ్బు ఉన్నా ఆ డబ్బు వాళ్ళని కాపాడలేకపోతుంది. వాళ్ళు ఎంతో తెలివితేటలు ఉపయోగించి ఆ డబ్బును సంపాదించి పోగేసుకుంటున్నారు, కానీ ఆ డబ్బు వాళ్ళని కాపాడలేకపోతుంది. ఈరోజు మనం బతుకుతుంది దేవుని కోసమా, మనుషుల కోసమా? మనం బతుకు తెరువు కోసం అన్నట్టుగా అన్యులు బతుకుతున్నట్టుగా క్రైస్తవులు కూడా బతికితే తేడా ఏముంటండి? క్రైస్తవులకి దేవుని శక్తి అర్థం కావాలి, అన్యులకి ఆ శక్తి అర్థం కాదు. మన శక్తే మన భక్తి అనుకుంటున్నారు వాళ్ళు. రెక్కాడితే కానీ డొక్కాడదు. మనం తెలివితేటలు బాగా ఉన్నప్పుడే, అవయవాలు పనిచేసేటప్పుడే బాగా సంపాదించుకోవాలి. ఈ సంపాదన రేపు మనల్ని బతికిస్తుంది అనుకుంటున్నారు. ఈ సంపాదన నిన్ను బతికించదు. చనిపోతే బ్రతికించగలిగింది తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అవకాశం ఇచ్చాడు. పరలోకానికి చేరే మార్గాన్ని ఇచ్చినప్పుడు ఈ మార్గంలో నువ్వు లేకుండా పక్కకి వెళ్ళిపోయి సంపాదన పేరుతో భక్తిలోని శక్తి అర్థం కాక బతికితే రేపు చనిపోయిన తర్వాత ఈ విషయాలన్నీ అర్థమైన తర్వాత అయ్యో అని రొమ్ము కొట్టుకున్న ఆదుకునే నాదుడు ఎవరో ఉండరండి. అర్థం కావట్లేదు మనకి. ఈయనకు అర్థమైంది దావీదు, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. మా తాత ముత్తాతలు, మన కళ్ళ ముందు ఎంతోమంది మన తాత ముత్తాతలు రాలిపోయారు. మా పితరులందరి వల్లనే మేము నీ సన్నిధిలో అతిథులము, పరదేశులమై ఉన్నాము. మా తాత ముత్తాతలాగా మన కళ్ళ ముందు ఎంతమంది చనిపోలేదండి. వాళ్ళలాగా మనం ఎలాంటి గెస్ట్లు అంట. గెస్ట్ అంటే అర్థం చుట్టాలు కదా. చుట్టాలు ఎంతసేపు ఉంటారు ఇంట్లో? ఓ 4 రోజులు ఉంటారా? 2 రోజులు ఉంటే చాలు. 3వ రోజు పచ్చడే వాళ్ళకి తొందరగా పంపించడానికి. గెస్ట్ అంటే వస్తాడు, అలా ఉండి వెళ్ళిపోతాడు. అతిథులు మనం భూమి మీద శాశ్వతంగా ఉండటానికి రాలేదు, అతిథులుగా ఉండటానికి వచ్చాం. దీనిలోనే ఎన్ని మ్యాజిక్లు, జిన్మిక్లు, మోసాలు, దగాలు ఇవన్నీ ఎందుకంటే బతకటానికి. మరి వాక్యం అర్థమైన వాళ్ళు ఇదే చేసి, వాక్యం అర్థం కాని వాళ్ళు ఇదే చేస్తే తేడా ఏముంది? అతిథులము, పరదేశులమై ఉన్నామంట. మనం ఈ లోకాస్తులం కాదు, మన సొంత దేశం పరలోకం. తిరిగి అక్కడికి వెళ్ళిపోడు. పరదేశం టూరిస్టులాగా మనం ఏదో ప్రాంతానికి వెళతాం, చూస్తాం, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. మన సొంత ఊరు కాదు కదా. ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామం, ఏ ఊరు వెళ్ళినా అలా చూస్తాం, ఆ పని చూసుకొని మళ్ళీ వచ్చేస్తాం. పరదేశులు, మన దేశం కాదు అది, మన ప్రాంతం కాదు అది, ఈ లోకం మంది కాదు అసలు. మన లోకం పరలోకం, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. పరలోకంలో పౌరస్థితి పెట్టుకొని ఇక్కడికి వచ్చి నాకు ఇదే శాశ్వతంగా కావాలి అనుకున్నావంటే నీకు వాక్యం అర్థం కాలేదు, దేవుని శక్తి సామర్థ్యాలు అర్థం కాలేదు. అది అర్థమైతే భక్తుడంటే ఎలా ఉంటావు అలా ఉంటావు. ఇది యోబు గారికి అర్థమైంది. ఈ వచనం చదివి యోబు గారి దగ్గరికి వెళ్దాం. పరదేశులమై ఉన్నాము, మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. చాలండి. మా భూనివాస కాలం ఎంత? అస్థిరం. అస్థిరం అంటే స్థిరంగా లేదు. ఈరోజు ఉన్నాం, రేపు ఉంటాం ఉండవో తెలియదు. ఎంతమంది వెళ్ళిపోయారు సంఘాన్ని వదిలి, ఎంతమంది మరణించారు.
ఉండరు. దాంతో వయసుతో సంబంధం లేదు మరణానికి. చిన్నోళ్ళైనా చనిపోవచ్చు, పెద్దోళ్ళైనా చనిపోవచ్చు. చావుకి చిన్న పెద్ద తేడా లేదు. అలాంటప్పుడు అస్థిరమైన ఈ నివాసాన్ని మనం శాశ్వతం అనుకుంటే పొరపాటు. శాశ్వతమైన నివాసం దేవుడి దగ్గర ఉంది. అది దేవుడు తన శక్తితో మనకి ఇచ్చాడు ఉచితంగా. దాన్ని కూడా మనం సంఘానికి వచ్చి ఇన్ని మాటలు విని కోల్పోయామనుకో, మనకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. యోబు గారిని ఒక మాట యోబు గారి గురించి చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును, దేవుడంటే భయము భక్తి కలిగి ఏం చేశాడు? చెడుతనమును ఎందుకు విసర్జించాలి? ఆయన ఆ ప్రాంతంలో కోటీశ్వరుడు. ఆ రోజుల్లో అతని అంత కోటీశ్వరుడు ఇంకెవరు ఆ ప్రాంతంలో ఆ రోజుల్లో లేరు. అలాంటి ఆయన తప్పు చేసినా సమర్థించుకోవచ్చా? కప్పిపుచ్చుకోవచ్చా? డబ్బుతో కప్పిపుచ్చుకోవచ్చు, ఎందుకంటే పవర్ ఉంది, ధనం ఉంది ఆయన దగ్గర. అలాంటి ఆయన దేవుడంటే భయభక్తులు కలిగి ఏం చేశాడంట? చెడుతనమును విసర్జించాడు. చెడుతనమును విసర్జించడం మాత్రమే కాదు, తన పిల్లలు కూడా ఎక్కడ చెడిపోయారో, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారనే పిల్లల కోసం, 10 మంది సంతానం కోసం ఆయన రోజు ఏం చేస్తున్నాడో చూడండి. 5వ వచనం, అదే 1వ అధ్యాయము యోబు గ్రంథం 5వ వచనంలో, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుడు పాపము చేసి తన హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చాను. పిల్లలు ఒకవేళ పాపం చేశారేమోనని వాళ్ళు పవిత్రపరిచి దేవుని సన్నిధిలో వాళ్ళ నిమిత్తం ఏం చేశాడు అంటే ఆయనకి ఏమర్థమైంది? అంత కోటీశ్వరుడికి పిల్లలు పాపం చేస్తే నరకానికి పోతారు, వాళ్ళు పరిశుద్ధపరచాలి, దేవుని సన్నిధిలో పవిత్రులుగా ఉంచాలి అనే ఆలోచన వచ్చింది. మరి మనకేం వచ్చింది? పిల్లలు చదువులకు వెళ్తే చాలు, నిద్ర చాలిపోతే చాలదు, వాళ్ళ ఆరోగ్యం పాడైంది. ఇక్కడ ఆరోగ్యం పాడైన పూర్తిగా కురుపులతో ఉన్న పరదేశం ముఖ్యమా? ఇక్కడ బాగా ఆరోగ్యంగా ఉండి బాగా చదివి గొప్ప ఉద్యోగాలు చేసి కోట్లు సంపాదించిన ఉపయోగమా? ఇవన్నీ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎలా ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, ఒంటి నిండా కురుపులతో ఉన్న లాజరు ఏమయ్యాడు? ధనవంతుడు లాజరు. లోకసువార్త 16 తీయొద్దులండి. ఏమయ్యాడు? అబ్రహామురమును పరదేశికి వెళ్ళాడు. ఇప్పటికీ 3500 సంవత్సరాలు అయింది అది జరిగి. హ్యాపీగా ఉన్నాడు అక్కడ. నువ్వు బతికితే, సుఖంగా బతికితే 60-70 ఏళ్ళు బతుకుతావు, అంతకు మించి సుఖం లేదు. అది కూడా సుఖం లేదు, అది కష్టమే. చదువులో కష్టపడాలి, నిద్ర త్యాగం చేయాలి. ఏమన్నా ఉద్యోగం వస్తే ఉద్యోగంలో కష్టపడాలి. ఏ కష్టం లేకుండా ఎలా సుఖపడతావు? ఎక్కువ కష్టం, కొంచెం సుఖం. దీనికోసం అహర్నిశలో దివారాత్రాలు ధ్యానం ధ్యానం ధ్యానం, చదువుల ధ్యానం. నీకు పని చదువు నీకు పరలోకాన్ని ఇవ్వవు. ఆయన అంత కోటీశ్వరుడు ఉండి తను భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించటం కాకుండా 10 మంది సంతానం ఎక్కడ నరకానికి పోతారో అనే భయంతో ప్రతిరోజు అంట, అప్పుడప్పుడు కాదు, నెలకోసారి కాదంట, ప్రతిదినము అరుణోదయమున, అంటే సూర్యుడు ఉదయించగానే లేచి, అరుణోదయం అంటే సూర్యుడు ఉదయించగానే లేచి, ఏమంటే ఏ రోజైనా మీ పిల్లల కోసం ఉదయం లేవగానే ప్రార్థనతో ప్రారంభించి నా పిల్లల్ని తప్పిపోకుండా, దేవునిలో నుంచి దూరం అవ్వకుండా కాపాడయ్యా అని ప్రార్థన చేసిన తండ్రులు తల్లులు ఉన్నారా? లేవగానే వాళ్ళకి టిఫిను, వాళ్ళకి భోజనాలు, వాళ్ళకి స్నాక్స్, వాళ్ళ క్యారేజీలు సర్దడం, వాళ్ళ షూస్, ఇదే పని. కానీ ముందుగా ప్రార్థన చేసి పిల్లల కోసం ప్రయాసపడుతున్న తల్లిదండ్రులు ఉన్నారా? ఉండరు. పిల్లలు స్కూల్కు వెళ్ళకపోతే తిడతావు, తంతావు. వాళ్ళు మార్కులు సరిగ్గా రాకపోతే మీకు అనవసరంగా ఫీజులు కడుతున్నావు అని వాళ్ళ మీద ఇష్టపడతావు. వాళ్ళకి వాక్యం రాకపోతే, వాక్యానుసారంగా వాళ్ళు నడవకపోతే, వాళ్ళ నోట్లో నుంచి అబద్ధపు మాట వస్తే, వాళ్ళ నోట్లో నుంచి బూతు మాట వస్తే ఎప్పుడైనా గద్దించారా? లోకం అలాగే ఉందలే పోనీ అని నలుగురితో పాటు పంపించావు. ఏమర్థమైంది భక్తి? భక్తిలోని శక్తి అర్థం కాకపోతే దరిద్రం ఎట్టాగే ఉంటుంది. అన్నిటినీ కలిగించిన సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి పక్కన పెట్టి
లోకంలో నీ సంపాదన కోసం నీ కష్టంలో ఇదే పరమార్థం అనుకుని దానికోసమే బతికితే భక్తిలోని శక్తి మనకు అర్థం కాలేదండి. రేపు చచ్చిపోయిన తర్వాత ఇవన్నీ ఎందుకు కష్టపడ్డానా, ఎందుకు ప్రయాసపడ్డానా, దేవుని సన్నిధిని నా దగ్గరకు వచ్చినా ఎందుకు దూరపరుచుకున్నానని బాధపడి కుమిలిపోయి, అసలు అది నరక బాధ కంటే ఘోరమైన బాధ ఇది, భయంకరమైన బాధ అది. ఒక నంబర్లో లాటరీ పోయిందనుకోండి, ఏమనిపించింది? ₹1,00,00,000 లాటరు. ఒక నంబరు, అబ్బా ఈ నంబరు కూడా కలిస్తే కలుపుకుందాం అనిపించింది నంబరు. ఎంత బాధ వేసింది. దేవుని సన్నిధికి వచ్చి వాక్యం నేర్చుకొని ఇంత దగ్గరకు వచ్చి కూడా దేవునికి దూరమైన నరకానికి వెళ్ళిపోతే ఏమర్థమైనట్టు మనకి? అంటే దేవుని శక్తి సామర్థ్యాలు మనకి అర్థం కాలేదు. అన్నీ ఉన్నాయి, ప్రతిరోజు దేవుని కోసం కష్టపడుతున్నాడు. దేవుని సమక్షంలో నా పిల్లలు ఎక్కడ పాపం చేశారో దేవునికి దూరం అయిపోతాడని రోజు వాళ్ళ కోసం బలి అర్పిస్తాడు దేవుడు. వాళ్ళని దూరం చేసేసాడు దేవుడు. పిల్లల్ని చంపేశాడు. ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, బాధ చీత్కారం చేసింది. అయినా ఏమన్నాడు తెలుసా? 2:10 చదవండి. యోబు గ్రంథం 2వ అధ్యాయము 21. 1:21. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిని వచ్చి తిని, దిగంబరిని అక్కడికి వచ్చేటప్పుడు ఏమన్నా ఆస్తులు తీసుకొచ్చానా, పిల్లల్ని తీసుకొచ్చుకున్నానా, భార్యను తెచ్చుకున్నానా? ఖాళీ చేతులతో వచ్చాను. మనమందరం అంతేనా వచ్చింది? ఏమన్నా తెచ్చుకున్నామా? ఒక ఇటుకరాయి మొక్క కూడా తెచ్చుకోవాలి ఇల్లు కట్టుకోవటానికి కదా. ఏమి తెచ్చుకోవాలి? నూలు పోగు లేదు. తల్లి గర్భంలో వచ్చి ఖాళీగా వచ్చాం. వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో కూర్చుకున్నాం, ఇవన్నీ దేవుని సైతం వదిలిపెట్టి కూర్చుకున్నాం. వెళ్ళేటప్పుడు ఏమి పట్టుకుపో. ఆ విషయం ఆయనకు అర్థమైపోయింది. ఆ మధ్యలో వచ్చిన కొడుకులు నువ్వు ఇచ్చావు, భార్యని నువ్వు ఇచ్చావు, సంపద నువ్వు ఇచ్చావు, అన్నీ నువ్వు ఇచ్చావు, నన్ను కూడా నువ్వే ఇచ్చావు, ఖాళీగా ఈ లోకంలో పంపించావు, ఇవన్నీ సమకూర్చావు. వెళ్ళేటప్పుడు ఇవన్నిటినీ దూరం చేసి మళ్ళీ ఖాళీగా అక్కడికి తీసుకెళ్ళిపోయావు. దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా అక్కడికి వెళుతున్నావు. యెహోవా ఇచ్చాడు, మధ్యలో యెహోవాయే తీసుకొని పడు. దేవుడిచ్చి దేవుడు తీసుకుంటే నీకేంటి నష్టం? ఏమంటే మీకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు అనుకోండి, మీరు మందిరానికి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు, లేదా నువ్వు భూమి మీద బతికినంత కాలం నీకు కావాల్సినవన్నీ నేనే ఇస్తాను, నేను చెప్పినట్టు చేయండి అన్నాను అనుకో, ఎంతమంది చేస్తారు? నీకు అర్థమైందా? మీరు పనికి వెళ్ళొద్దు, మీరు ఏం చేయొద్దు, నేను చెప్పింది దేవుడి పని మాత్రమే చేయండి. మిమ్మల్ని పోషించే పని, మీకు వస్త్రాలు, మీకు తిండి, మీకు నివాసం అన్నీ నేనే చూసుకుంటానని చెప్పాను అనుకోండి, మీరు ఏం చేయగలరు? పనులు మానేసి నేను చెప్పింది చేస్తారా చేయరా? ఏది బుర్రన్న అవ్వండి, చేస్తారా చేయరా? నేను చెప్తే దేవుడు చెప్తే చేయరా? దేవుడు అదే కదా చెప్పాడు. ఏం చెప్పాడు? యోహాను సువార్త 6:27 ఎప్పుడు చదువుతాం కదా. ఏమన్నాడు? యోహాను సువార్త 6:27 క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవాన్ని కలుగజేసే అక్షయమైన ఆహారం కొరకే. ఆ లోకంలో సంపాదన కోసం వెళ్ళి దేవుడి పనికి దూరం కావద్దు. దేవుడు పని చేసి దేవుడు నిన్ను పరలోకానికి చేర్చే నిత్య జీవాన్ని ఇచ్చే ఆహారమైన వాక్యం కొరకే కష్టపడండి. వాక్యం కొరకు కష్టపడమంటే అర్థం ఏంటంటే వాక్యం నేర్చుకొని వాక్యాన్ని నీ జీవితానికి అన్వయించుకొని ఇతరులకు దాన్ని పంచండి. కష్టపడటం, ఇందులో కష్టపడాలి. ఇప్పుడు నేను చెప్పింది అదే, మీరు ఏ పనులకి వెళ్ళక్కర్లేదు, నేను చెప్పిన పని చేయండి అంటే నేనేం చెప్తాను? వాక్యం చదవండి, వాక్యం నేర్చుకోండి, వాక్యానుసారంగా బతకండి, ఇదే వాక్యాన్ని ప్రజలకి తెలియచేయండి. ఇదే మీకు అప్పచెప్పిన పని. ఇంకా మీరు బయట పనులు ఏమీ చేయొద్దు, మిగతాదంతా నేనే చూసుకుంటా అంటే మీరు ఖచ్చితంగా నా మాట వింటారు. ఎందుకు? ఇంకా బయటికి వెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేదు. చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని వాక్యం చదివి వాక్యానుసారంగా మనం బతుకుతూ నలుగురికి వాక్యం పంచటమే. సింపుల్ కదా. అక్కడికి వెళ్ళి రెక్కల మొక్కలు చేసుకొని అక్కడ ప్రమాదాలు జరిగి అందులో నుంచి పడి ఇవన్నీ ఎందుకు? ఇది హ్యాపీగా ఉంది కదా అని చేస్తారు. దేవుడు అదే చెప్పాడుగా, క్షయమైన ఆహారం కొరకు బయటికి వెళ్ళి
ఇది ఉండదు, నిలబడదు, ఖాళీగా వెళ్ళిపోతావు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళవు, నువ్వు ఎంత కష్టపడి రెక్కల మొక్కలు చేసుకున్నా ఇది పూచిక పొల్ల కూడా ఇక్కడ నుంచి నువ్వు తీసుకెళ్ళేది లేదు. దీనికోసం ఎందుకు అంత కష్టపడతావు? నిన్ను పరలోకానికి చేర్చే ఆహారం ఇక్కడ ఉంది, వాక్యం. ఈ వాక్యం కొరకు కష్టపడండి. వాక్యం కొరకు కష్టపడటం అంటే వాక్యానుసారంగా బతుకుతూ వాక్యాన్ని ఇతరులకు పంచే పనిలో కష్టం అనుభవించండి. అప్పుడు నీకు ఫలం. చచ్చిపోయినా ఇది నిన్ను పరలోకానికి చేరుస్తుంది. కాబట్టి అసలు కష్టం దీనికోసం పడమంటే పడవు. ఎందుకంటే ఆ కష్టం పడితే దాని వెనకున్న శక్తి మనకు అర్థం కాల. ఈ కష్టం పడితే వెంటనే మనకి ఏమర్థమైంది? డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే ఇష్టమైనవి కొనుక్కోవచ్చు, ఇష్టమైనవి తినవచ్చు, ఇష్టమైన సుఖాలన్నీ అనుభవించవచ్చు. ఇది ఇక్కడ కష్టపడితే వచ్చిన డబ్బుతో వచ్చే సుఖం మనకు అర్థమైంది. కానీ దేవుని కొరకు, దేవుని పని కొరకు కష్టపడితే వచ్చే శక్తి మనకి అర్థం కావట్లా. ఈ శక్తి ఖచ్చితంగా ఇక్కడ నిన్ను బతికిస్తుంది, చనిపోయినా నిన్ను పరలోకానికి చేరుస్తుంది. ఆ శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం. నిజమైన భక్తులు రాత్రి ఒక సహోదరుడితో ఈ సబ్జెక్టు పంచుకుంటే, సహోదరు మరి ఈరోజు సంఘాల్లో 99% ఇలాంటి భక్తులే ఉన్నారుగా అంటున్నాడు. ఎలాంటి భక్తులు? పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని భక్తులే కనపడుతున్నారు. నిజమైన భక్తులు వాక్యానుసారంగా బతికేవాడు కనపడలేదు. ఏమన్నా లేకపోయినా నాకేంటి, నన్ను నా దేవుడు పోషిస్తాడు, నేను దేవుని కోసం ప్రయాసపడుతున్నాను, కష్టపడుతున్నాననే ధీమాతో బతికేవాడు కనపడట్ల. ఎన్ని కార్యక్రమాలకి ఎగ్గొడుతున్నారండి. ఉదయకాలం ఆరాధన, ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థనకు వచ్చేవాళ్ళు కనపడట్లేదు. అక్కడక్కడ కొంతమంది కనపడ 6 లోపే అయిపోతుంది ఒక్కోసారి. అయితే అది మన పని కాదు. ఎందుకంటే నిద్ర చాలకపోతే ఆరోగ్యం పాడైద్ది, ఆరోగ్యం పాడైతే కష్టపడలేవు, కష్టపడకపోతే త్వరగా పోతాం. త్వరగా పోయి ఏం చేస్తా? ఎక్కువ కాలం బతికి ఏం చేస్తా? ఎప్పుడు పోయినా నరకంలో నీ సీటు కన్ఫామ్గా అక్కడ ఉందిగా. కొద్ది కాలం బతుకు, హంసలాగా 6 నెలలు బతుకు చాలు దేవుడి కోసం. స్టెఫెన్ లాగా బతుకు. నమ్ముకున్నాడు, పరిచయం చేశాడు, కొద్ది రోజుల్లోనే టపా రాళ్ళతో కూడా చంపేశాడు. హ్యాపీ, పరదేశంలో హ్యాపీగా మహాభక్తులతో నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. హంసలాగా 6 నెలలు బతుకు, కాకిలా కలకాలం ఎందుకండి చీచా అనిపించుకుంటారు. యోబు గారికి అర్థమైపోయింది. ఆయన అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. పిల్లలందరూ పోయి, ఆస్తి అంతా పోయి, భార్య కూడా చిత్కారం చేసి ఇలా అవమానపరిస్తే ఏమంటున్నాడు? దేవునికి అంటే ఆయనకి ఏమర్థమైంది? ఆయన భక్తిలోని శక్తి ఏంటో అర్థమైపోయింది. ఇచ్చింది ఆయనే, తీసుకుంది ఆయన. మధ్యలో నాకేంటి, అంత ఈజీగా టేక్ ఇట్ ఈజీ అన్నట్టున్నాడని ఆ స్థాయిలో ఉండాలి భక్తి అంటే. భార్య దూషించింది, తర్వాత ఒంటి నిండా కురుపులు వచ్చినాయి 2వ అధ్యాయంలో చూస్తే. అప్పుడు కూడా ఏమన్నాడు? 9-10 వచనాలు చూడండి, 2వ అధ్యాయము. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థ వదలక ఉందువా? దేవుని దూషించి చచ్చిపో, సత్య చచ్చావు. కానీ ముందుగా ఏం చేయమంది? అపవాది ప్రేరణతో అలాగే మాట్లాడతారు భార్యలు. అంతే, నువ్వు వెళ్ళపోయినా పర్లేదు, మాకు కావాల్సినవి తెచ్చిపడాయి కొంపలో, మేము తిని హ్యాపీగా బతుకుతాం, నువ్వు ఎక్కడన్నా చావు. అలాంటి భార్యలు ఉన్నారు. అసలు నువ్వు యథార్థతగా ఉండటం వల్లనే ఈ దరిద్రం అంతా మనకు. ఒకప్పుడు ఈ యథార్థత వల్లనే దేవుడు అన్నీ ఇచ్చాడు, ఆయన చేతి పని దీవించితేనే ఎంత ఆస్తి వచ్చిందని మర్చిపోయింది మహానుభావురాలు కదా. యథార్థంగా ఉండటాన్ని బట్టే కదా దేవుడు చుట్టూ కంచేశాడు. ఈయన పట్టిందల్లా బంగారం అయిపోయి అంత కోటీశ్వరుడు ఎందుకయ్యాడు? దేవుని ఎళ్ళ భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడిచ్చాడు. ఆ విషయం మర్చిపోయింది. ఇప్పుడు దరిద్రం అంతా నీ యథార్థత వల్లనే వచ్చింది. చావు, చచ్చే ముందు అంటే నరకానికి పంపించడానికి ఎంత కుట్ర జరిగిందండి హోమ్ డిపార్ట్మెంట్లో కదా. దేవుణ్ణి దూషించి చచ్చిపోమంటే ఆయన అన్నాడు, నువ్వు మూర్ఖురాలివి అంటలేదు ఆయన. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు అంటే ఈ మాట మాట్లాడేది నువ్వు కాదు కదా, నువ్వు మూర్ఖురాలు కాదు కదా. ఈరోజేంటి మూర్ఖురాలు లాగా మాట్లాడుతున్నావు? మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. మనం దేవుని వల్ల మేలే అనుభవిస్తామా? కీడు అనుభవించే తగదా? కీడు వచ్చినప్పుడు దేవుడిచ్చాడు అనుభవించాలి, మేలిచ్చాడు దేవుడిచ్చాడు అనుభవించాలి. ఏది ఇచ్చినా దేవుడిచ్చాడు నేను అనుభవించాలి. దేవుడు చెప్తే నేను కాదనకూడదు. ఏదో సినిమాలో డైలాగ్ ఉంది, రజనీకాంత్
ఆయన చెప్పాడంటే ఈయన పాటిస్తాడంట. అది క్రైస్తవుల్లో ఉండాల్సిన లక్షణం కదా. ఆయన చెప్తే అది మేలైనా కీడైనా నువ్వు అక్కడికి వెళ్ళి చచ్చిపో అంటే చచ్చిపోవాలంతే దేవుడు చెప్తే. మోషే గారు అదే చేశాడు. నువ్వు పలానా మోయాబు దేశానికి వెళ్ళి ఆ పర్వతం మీద, మోరియా పర్వతం మీదకి ఎక్కి 4 పక్కల కనాను దేశాన్ని చూసి చచ్చిపో అన్నాడు. ఆయన గురించి దేవుడు రాయించిన మాట అండి. 32 34 అధ్యాయంలో 5వ వచనంలో ఉంటుంది చూడండి ఆ మాట. వచనం చెప్పాయా? 34:5 రైట్. 34:5 యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను. యెహోవా మాట చొప్పున. ఏమండి, అనారోగ్యం వచ్చి రోగం వచ్చి ఏమన్నా నీ అవయవాలు అయిపోయినాయి, ఇంకా నీకు సామర్థ్యం సరిపోదు, కనాన్ దేశానికి వెళ్ళిన నడిపించలేవు, రిటైర్డ్ అయిపో అనలేదు. ఆయన చచ్చిపోయే ముందు ఎంత ఆరోగ్యంగా ఉన్నాడంట? కింద మాట చదువు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాల ఈడు గలవాడు. అతనికి కంటి చూపు తగల. 120 ఇయర్స్లో కంటి చూపు తగల. మనకు 40-50కే కళ్ళజోళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి. నీ చూపు కనపడదాయా మోషే, ఎంతమందిని ఏడ చూస్తావు నువ్వు అనలేదు. కంటి చూపు బాగుందంట. అతనికి సత్తువ అంటే 20 లాగా ఉంటున్నాడు, 120లో 20 లాగా ఉంటున్నాడు. అలాంటి ఆరోగ్యంగా ఉన్న మోషే గారిని నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళి 4 పక్కల కనాను దేశం చచ్చిపో అంటే దేవుని మాట చొప్పున. అదండి భక్తిలోని శక్తి. అర్థమైన వాళ్ళు అలా చచ్చిపోతారు. ప్రభు అంత దూరమా? చాలామంది సంఘానికి రమ్మంటే అంత దూరమా? మాకు ఆటోలు దొరకవు, డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతాయి. పక్కన వాళ్ళు ఆటోలు మాత్రం తక్కువగా అయితే వెళ్ళిపోవాలి. డబ్బులు ఖర్చు ఎక్కువ పెట్టరు దానికి. చావు కంటే డబ్బులు ఖర్చు పెట్టడం ఎక్కువ తక్కువ? ఎంత కష్టపడుతున్నావు దేవునికి వాక్యం నేర్చుకోవటం కోసమే నువ్వు వెనకాడితే పాటించే విషయంలో అంటే ఎందుకు పాటించలేకపోతున్నావంటే, ఎందుకు నేర్చుకోవటానికి ఆసక్తి చూపట్లేదంటే ఆయన శక్తి సామర్థ్యాలు మనకు అర్థం కాల. వేస్తాడు, లేపుతాడు, లేపిన ఆయనే మళ్ళీ కావాలంటే పడగొడతాడు. ఏదైనా చేయటానికి సమర్థుడు ఆయన. అలాంటి దేవుడి శక్తి మనకు అర్థం కాకపోతే మన భక్తి వ్యర్థం అండి. పైకి భక్తి గలవారు వలె ఉంటారు, మిగతా వాళ్ళకి మనకు అదే తేడా. వాళ్ళు పైకి భక్తి కలిగిన వారుగా కనపడతారు, చేసే అరాచకాలన్నీ స్క్రీన్ వెనకాల చేసేస్తూనే ఉంటారు. అక్కడికి వెళ్ళి చెంపలేసుకుంటారు, దండాలు పెట్టుకుంటారు, పొర్లు దండాలు ఎన్నో చేస్తాం మనం. కానీ వెనకాలకి వెళ్ళి చేసే మోసాలు, దగాలు, కుట్రలు ఇవన్నీ మళ్ళీ కార్యక్రమాలన్నీ చేస్తూనే ఉంటారు. అది భక్తి కాదు. భక్తి అంటే దేవుడు సర్వశక్తిమంతుడు, నన్ను ఎప్పుడూ చూస్తున్నాడు, నేను ఏ తప్పు చేసినా ఆయన నాకు శిక్ష విధిస్తాడు, ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా నేను బతికితే నరకానికి పంపిస్తాడు, దేవుని ఇష్టానుసారంగా బతికితే నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను పోషిస్తాడు, నన్ను పరలోకం చేరుస్తాడనే విశ్వాసం ఉన్న వాళ్ళే భక్తులు. ఆయన చేస్తాడో చేయడో నా పని నేను చేసుకోవాలి, లేకపోతే దేవుడు గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే కాపాడుతాడంటే కాపాడాల్సిన పరిస్థితితో కాపాడుతాడు. నువ్వు గాలిలో కాదు తుఫాన్లో దీపం పెట్టినా కాపాడమంటే అవసరమైతే కాపాడగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని ఆయన. ఏమంటే సముద్రం పాయలవటం ఏంటండి? మరి ఎక్కడన్నా చూసారా? సముద్రం పాయలవదు. మన వాళ్ళు నది మీద ఒక బ్యారేజీ కట్టాలంటే చాలా కష్టపడాలి, ఎన్నో రోజులు ఎన్నో నెలలు కష్టపడాలి. సముద్రం మీద వంతెనేయాలంటే ఎంతో కష్టపడాలి. అసలు సముద్రాన్ని చీల్చడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి చీల్చాడా? అది ఆయన కెపాసిటీ. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే ఆయన దేవుడు. అంత గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుణ్ణి మనం నామకావాచాయలో అలా నమ్ముకొని తూతు మంత్రం అన్నట్టుగా నమ్మితే ఎలాంటి ప్రయోజనం మనకు లేదు. దానికంటే హ్యాపీగా లోకంలో ఉండి లోకాచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, పెద్దల పారంపర్య ఆచారాలు పాటిస్తూ అలా కొంచెం రోజులైనా భూమి మీద సుఖం అనుభవించండి. ఎటు వెళ్ళే నరకంలో సుఖం అనేది లేదు. కాబట్టి కొద్ది రోజులైనా సుఖాన్ని అనుభవిస్తే హ్యాపీగా ఉంటారు 4 రోజులు. అందుకే పోయే రోగం వచ్చి ఒక వారం రోజుల్లో పోతాడన్న పేషెంట్కి డాక్టర్లు ఏం చెప్తారు? ఆయనకు పథ్యాలు ఏమీ లేవు, అన్నీ పెట్టేయండి, ఏది ఇష్టమైతుంది పెట్టేయండి. పోయే ముందన్నా కథ పలాని తిన్నాననే సంతోషంతో, పలాంది అనుభవించాననే సంతోషంతో పోతాడు. అని 4 రోజులు సంతోషాన్ని ఇవ్వండి అంటాడు డాక్టర్. అందుకే భక్తిహీనుల గురించి
మీరు ఎటు పోతారు, నరకానికి పోతారు. కాబట్టి లోకంలోనన్నా సుఖాలు అనుభవించండి. ఎందుకు త్యాగం చేసి ఈ సమయాన్ని కూడా వృధా చేసుకోవాలి దేవుని సన్నిధికి వచ్చి? ఇక్కడ ఉపయోగపరుచుకున్న వాళ్ళకే లాభం. దేవుని సన్నిధికి కష్టపడి మీ సమయాన్ని, మీ ధనాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి నేర్చుకునేది ఎందుకు? పాటించడానికి. పాటించినప్పుడు నేర్చుకున్న ప్రయోజనం, విన్న ప్రయోజనం లేదు. పాటించాలి, 10 మందికి దాన్ని పంచాలి. ఆ విషయంలో మనం కష్టపడాలి. అప్పుడు దేవుని శక్తి ఏదో నీకు అర్థమైంది. మరి ఈ పనిలో ఉంటే నా బతుకుదేరు ఎలాగయ్యా అంటే, పోషించేది ఆయన, నిన్ను పుట్టించింది ఆయన. పుట్టించిన వాడికి పోషించాలని తెలియదా? మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఎప్పుడు చదువుతాం కదా, ఏమని చెప్పాడు ఆయన? మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం నుండి చదవండి. ఆకాశ పక్షులను చూడండి, వాటన్నిటినీ ఎవరు పోషిస్తున్నారంటే అవి విత్తవు, కోయవు, కొట్లలో దాచిపెట్టుకోవు, మనలాగా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తుంది. ఆయన ఇప్పుడు ఎన్నో రకాల సుమారుగా 100 లక్షల రకాల జీవరాశులు పెరిగినాయి అంట. ఇన్ని రకాల జీవరాశుల్ని పోషిస్తుంది ఎవరు? దేవుడే. ఎందుకు? ఈ దేవుడిని అడిగి తీసుకుంటున్నాయి. కాకులు కానీ, సింహాలు కానీ, ఏ జంతువు, ఏ పక్షి అయినా దేవుడి పనిని జరిగిస్తున్నాయి కాబట్టి దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మనలాగా అవి వ్యవసాయం చేయవు, పంట కూర్చుకోవు, కొట్టులో దాచిపెట్టుకోవు, చేతి వృత్తులు ఇవన్నీ అవి నేర్చుకోవాలి. మరి వాటన్నిటిని పోషిస్తుంది ఎవరు? దేవుడు. మరి వాటికంటే శ్రేష్ఠులైన మనుషుల్ని ఏమంటున్నాడు మనుషుల గురించి? వారికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా? మీరు ఎవడు చింతించడం వల్ల తన ఎత్తు మూరెడెక్కువ చేసుకోగలడు? వస్త్రాలను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు. అయినను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సవితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరిస్తే, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏమి ధరిద్దాం, ఎలా పెళ్లి చేసుకుందాం, ఎలా ఇల్లు కడదాం, ఎలాంటి బైకులు కొనుక్కుందాం, వీటి గురించి మీరు ఆలోచించొద్దు. దేవుని పని కోసం చేయండి. ఏది చేసినా దేవుని పని కోసం నీ యాటిట్యూడ్ మార్చుకోవాలి, నీ విధానాన్ని మార్చుకోవాలి. నీ విధానం కోసం దేవుని పని మార్చుకోవాలి. నీకు అర్థమైందా? దేవుని పని కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాలి. దేవుని పని కోసం నువ్వు చేయాలి. ఏది చేసినా దేవుడు 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 ఉండాలి. అలా ఉంటేనే దేవుని శక్తి నీకు అర్థమైనట్టు. తిండి కోసం, బట్ట కోసం, ఇంటి కోసం, వాహనాల కోసం, ఇంకా వేరే వేరే వాటి కోసం దేవుడిని అడ్డం పెట్టుకోవచ్చు. అవన్నీ దేవుడు అవసరమైతే నీకు ఇస్తాడు. నీకు అవసరం లేకపోతే ఇవ్వడు. నీకు అవసరమా? ఇస్తాడు. నాకు పరిచర్యకి కావాలన్నాను, ఇచ్చాడు. ఏదైనా సరే పరిచర్యకి కావాలంటాను, బాక్సులు ఇస్తాడు, యాంప్లిఫైర్లు ఇస్తాడు, సౌండ్ సిస్టమ్ ఇస్తాడు, వాహనాలు ఇస్తాడు. అంతకుముందు అసలు నేను వాహనం నడుపుతాను, కారు అనేది నాకు తెలియదు. స్టీరింగ్ పట్టుకోవటం తెలియదు, క్లచ్, బ్రేకు ఏమీ తెలియదండి అసలు. దేవుని కోసం అడిగాను, దేవుని కోసం ఇచ్చాడు, దేవుని కోసం నేర్చుకున్నాను, దేవుని కోసమే డ్రైవింగ్ నేర్చుకున్నాను. అసలు దాని ఊహల్లో కూడా లేవు, నా ఆలోచన విధానంలో లేదు. ఎందుకు వచ్చినాయి అవేనంటే దేవుని కొరకు అడిగాము. దేవుని కొరకే మన పద్ధతిని మార్చుకోవాలి. మనం ఎక్కడున్నా ఏం చేసినా దేవుని కొరకే. మనం ఏ పని చేసినా అందులో దేవుడు కనపడాలి మన ద్వారా ప్రజలకి. నువ్వు పని వేరు, ఆదివారం ఆరాధన వేరు అనుకుంటే పొరపాటు. నీకు ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా అందులో దేవుడిని ఇతరులకు పరిచయం చేయాలి. వాక్యానుసారంగా నువ్వు బతుకుతూ ఉంటే నిన్ను చూసి, నీ పనిని చూసి దేవుడిని కనపరచాలి వాళ్ళు. అప్పుడు నీకు పరలోకం. అంటే ఇవన్నీ నువ్వు చేయాలంటే దేవుడు ఎంత శక్తివంతుడో నీకు అర్థం కావాలి. అది అర్థం కాకపోతే, దేవుని శక్తి సామర్థ్యాలు నీకు తెలియకపోతే, ఈ భక్తి నామకార్థ భక్తి, అంటే వేషధారణ భక్తి ఇది. అందుకే పైకి భక్తి గల వారి వలె ఉండి ఆ భక్తిలోని శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారు. మనం అట్టి వారికి విముఖుడుగా ఉండాలి అంటున్నాడు. మనం అట్లా ఉంటే ఒకరితో ఒకడు పొసక్కుండా ఉంటాం. ఎవరితో ఎవరు కలిసే పరిస్థితి లేదు. అందరూ భక్తి పరులేనా? భక్తిహీనులుగా కనపడుతున్నాం. పైకి భక్తి కలిగిన వారుగా ఉంటున్నాం, కానీ ఆయన దాని యొక్క శక్తిని ఆశ్రయించని వారిగా ఉన్నాం.
దేవుని చిత్తమైతే మిగతా భాగం వచ్చే వారం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అత్యధికంగా ప్రేమించిన మా ఆత్మల కన్నతండి, శక్తి సామర్థ్యాలు మీవి. మీ బాహుబలాన్ని బట్టి, మీ యొక్క అద్భుత క్రియలను చేసే సామర్థ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఆత్మస్వరూపిగా ఉండి అదృశ్య లోకాన్ని కలిగించి అందులో నుంచి ఈరోజు సర్వ సృష్టిని మీరు మా కళ్ళ ముందు పెట్టి ఈ సృష్టిలో సమస్త పదార్థాలని మా కొరకు పండించి మాకు ఆకలి తీర్చి మా హృదయాల్ని సంతృష్టితో నింపుతున్న మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. లోకములో బతుకుతున్న ఈ బతుకు మీ వల్లనే వచ్చిందన్న విషయాన్ని మరచి లోకానికి హత్తుకుపోయి, లోకానికి అంటుకుపోయి, ఈ లోకము శాశ్వతం, మా బ్రతుకు శాశ్వతం అనుకునే భ్రమలో ఎదుటివారిని దోచుకుంటూ, ఎదుటివారిని మోసం చేస్తూ, వారికంటే నాది పైచేయిగా ఉండాలనే ఆలోచన మాకు కలిగించి అపవాది మమ్మల్ని తప్పు తోవకు తీసుకెళ్ళిపోయాడయ్యా. వాడి కబంధ హస్తాల్లో చిక్కుకున్న మమ్మల్ని, అందులో చిక్కుకున్నామన్న విషయాన్ని కూడా ఎరగని స్థితిలో మా బ్రతుకులు ఉండగా మీరే మా గురించి ఆలోచించి కనికరపడి మీ కృప ద్వారా మీ కుమారుడైన క్రీస్తుని భూమి మీదకు పంపించి మాలాంటి రక్త మాంసాలు కలిగిన దేహాన్ని ఆయనకిచ్చి ఆ దేహము మీద సమస్త మానవాళి పాపములు అనగా నా పాపాన్ని కూడా అందులో మోపి ఆయన బలిపశువుగా హత్య గావించారు. ఆయన ద్వారా మాకు ఇచ్చిన పాప క్షమాపణ జ్ఞాపకం చేసుకుంటూ ఎంత శక్తిమంతులో మీరు అన్న విషయాన్ని ఎరిగి మీ చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగే మనసును మీ పిల్లలకు అనుగ్రహించండి. నామకార్థ భక్తులుగా పైకి భక్తి కనపరిచే వేషధారులుగా మేము ఉండకుండా నిజమైన భక్తి పరులుగా మీ సన్నిధిలో కనపడి పరలోక రాజ్య వారసులుగా తీర్చబడే ధన్యతను మీ పిల్లలైన ప్రతి వారికి అనుగ్రహించండి. లోకమంతా తండ్రి మరి ఎక్కువ మంది నామకార్థ క్రైస్తవులుగానే కనపడుతున్నారు. పారంపర్య ఆచారాలతో భక్తిని కొనసాగిస్తున్నారు తప్ప మీరు అనుకున్న భక్తిని ఎవరో పాటించలేని స్థితిలో మనుషులకు కనబడవలనని పరిచయుల వలె అందరూ ప్రవర్తిస్తున్నారే కానీ మీరు చూస్తున్నారు అని మీ అండ భయభక్తులు కలిగి బ్రతికేవారు అరుదుగా ఉన్నారయ్యా. మేము కూడా నిజమైన భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి ఎల్లప్పుడూ మీ సన్నిధిలో మీ సమస్త మానవాళి గురించి ప్రార్థన చేస్తూ తండ్రి మా కుటుంబం అంతా మీలో ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. అనేక ధర్మకార్యాలు చేయటానికి మాకు కావలసిన సామర్థ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మేము చేసే కొద్దీ మీరు ఇస్తారు అన్న విశ్వాసాన్ని మాలో బలంగా పుట్టించమని కోరుకుంటూ, ఇదిగోనైనా ఈ ఆరాధన అనంతరం బాప్టిస్ట్ కార్యక్రమానికి మేము బయలుదేరి వెళ్ళుచుండగా సురక్షితంగా ఆ ప్రాంతానికి చేర్చి ఎలాంటి ఆటంకాలు లేకుండా మరి ప్రియను క్రీస్తు ద్వారా రక్షణ పొంది జీవగంధంలో తన పేరు రాయించుకునే విధంగా ఆ కార్యక్రమాన్ని చక్కగా క్రమంగా మర్యాదగా జరిగించి మీరే మహిమ పొందమని కోరుకుంటూ రావాలని ఆశ కలిగిన బిడ్డలను సమకూర్చి రప్పించండి. ఆది నుండి అంతవరకు ఈ కార్యక్రమాన్ని అంతా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఇదిగోనైనా వచ్చిన బిడ్డలందరూ తిరిగి వారి గృహాలకు చేరుచుండగా సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. ఎలాంటి ప్రమాదానికి వారి గురి కాకుండా కాపాడండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి శరీర సంబంధమైన అవసరాలు ఉన్నాయో వారు ఖచ్చితంగా మీ పనిలో ఉంటే వారి అవసరాలు మీరు తీరుస్తారని విశ్వసిస్తూ ప్రతి అవసరత మీ చిత్తమైతే తీర్చమని బ్రతిములాడుచు మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు మా పాప విమోచకుడునైనా యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు, వందనములు.